కనిపించని శత్రువు పార్ట్ 15 రచయిత శేతాన్షి గారు. ఆ రోజు ఫోన్లో వినిపించని ఆరుషి అరుపులే నాకు వినిపిస్తున్నాయి. వద్దు అవని, అలా చెయ్యకు అవని, ప్లీజ్ అంకుల్ మీరైనా నా మాట వినండి, మీకు దండం పెడతా, వదిలేయండి అని తను బ్రతిమలాడడం గుర్తొస్తుంది. ఆ మాట ఈ చెవులతో విన్నాను. ఇప్పటికే ప్రతిరోజు వినిపిస్తాయి. అవి వినిపించినప్పుడల్లా నేను ఆరుషుని కాపాడలేకపోయాననే బాధ నన్ను దహించి వేస్తుంది. అన్నయ్య అది చెప్పేటప్పుడు ఆర్నవ్ పడే బాధ అలోక్కి అర్థమై తాను కూడా అలా బాధపడటం నువ్వు తప్పకుండా చూస్తావు అని ప్రామిస్ చేసి చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి తన రూమ్కి వెళ్ళి, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా, నువ్వు ఇలా పగతో రగిలిపోతుంటే నాకు భయం వేస్తుందిరా అని గోడకి గట్టిగా ఒక పంచిస్తాడు అలోక్. ఆ తర్వాత కిందకి వచ్చిన అలోక్తో, మనవడా పెళ్ళైతే ఎలాగో అయిపోయింది కదరా, తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవైనా మా చేతుల మీదుగా చెయ్యనిస్తావా అని అడుగుతుంది జాను. నానమ్మ అవన్నీ నన్ను అడగాలా, ఆజ్ఞాపించు, నీకు ఏది కావాలంటే అది చేసుకో అని చెప్తాడు అలోక్. గొప్ప త్యాగం చేశావులే, కానీ రేపు మేము షాపింగ్కి వెళ్ళాలి, మాతో ఎవరొస్తారు మీ ఇద్దరిలో అని జానకి అడగగానే ఇద్దరు చెరో దిక్కు వెళ్ళిపోతారు. జాను మూతి విరిచి, మీరు రాకపోతే మేము వెళ్ళలేమో అనుకుంటున్నారా అని, మనవరాలా నువ్వు వెళ్ళి రెస్ట్ ఆ రూమ్లో తీసుకుపో అని చెబుతుంది. అది విన్న అలోక్ ఆశలు నీరు కారిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అవని షాపింగ్కి రమ్మని అంజలికి కాల్ చేసి చెబుతుంది. వీళ్ళు వెళ్ళేసరికి అంజలి అక్కడ ఉంటుంది. అవని అంజలికి అమ్మమ్మకి పరిచయం చేస్తుంది. అమ్మమ్మ తిను నా బెస్ట్ ఫ్రెండ్ అంజలి అని చెబుతుంది. చాలా చక్కగా ఉన్నావు అంజు, నాలాగే అని జాను అనగానే తిట్టిందా పొగిడిందా అనుకుంటుంది అంజు మనసులో. జాను, అవని, అంజలి ముగ్గురు కలిసి అవసరమైనవన్నీ కొనుక్కుంటూ షాపింగ్లో బిజీగా ఉంటారు. కాసేపు షాపింగ్ చేశాక, సరే బామ్మ మేము వెళ్తాము అని అవని అనగానే, నువ్వు ఎక్కడికి వెళ్తావు అవని, మనం మన ఇంటికి కదా వెళ్ళాల్సింది అని అంటుంది జానకి. అయ్యో బామ్మ, రేపు అందరం కలిసే వస్తాం, నాన్న లగేజ్ కూడా హాస్టల్లోనే ఉండిపోయింది, అది కూడా తెచ్చుకుంటా అని అవని అంటుంది. చూడమ్మాయ్, నువ్వు నన్ను చంపే ప్లాన్ చేశావా ఏంటి అని జాను అనగానే అవని అంజలి ఉలిక్కి పడతారు ఆ మాటకి. అమ్మమ్మ ఎందుకు అలా అంటున్నారు, లేకపోతే ఏంటి, నిన్ను బయటికి తీసుకువచ్చింది నేను, ఇంటికి తీసుకుని వెళ్ళకపోతే వాడు నన్ను చంపేస్తాడు అని బెదురుతున్నట్లు చెప్తుంది జాను. ఇదిగో అంజలి, అవనీకి సపోర్ట్ చేస్తే నిన్ను కూడా అని భయపెడుతుంది జాను. వామ్మో, నాకేం తెలవదు, పెళ్ళైన పిల్ల అత్తారింట్లో ఉండాలి, నీకు అది కూడా తెలియదా అవని, మీ ఆయన దగ్గరికి నువ్వు పో తల్లి, నేను హాస్టల్కి పోతా, నీ లగేజ్ కూడా నేనే తీసుకువస్తా, నాకు కాబోయే మొగుడికి నన్ను దూరం చెయ్యకు అని దండం పెట్టి, బామ్మ రేపు కలుద్దాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది అంజలి. ఒసే దొంగ మహమ్మ, రేపు వస్తావు కదే, అప్పుడు చెప్తా నీ సంగతి అనుకొని, పద అమ్మమ్మ, మీ ఆయన మా ఆయన ఎదురు చూస్తుంటారు అని ఇద్దరు మాల్ నుండి బయటికి వస్తారు. కార్ కోసం ఎదురు చూస్తున్న అవని మీదకి సడన్గా ఒక కార్ ఫుల్ స్పీడ్లో వస్తుంది. ఆ స్పీడ్ చూసి అవని పై ప్రాణాలు పైనే పోయి, ఈరోజు నాకు చావు తప్పదు అన్నట్లు పక్కకు జరగాలన్న సెన్స్లో లేకుండా బొమ్మలా నిలబడిపోయింది. అవని అని బామ్మ అరుపు గాలిలో ఉండగానే ఒక్క సెకండ్ గ్యాప్లో చెయ్యి పట్టి లాగుతాడు అలోక్. షాక్లో అవని కళ్ళు తిరిగి పడిపోతుంది. అవని, అమ్మ అవని అని మొహాన నీళ్లు కొట్టి లేపే పనిలో ఉంది జాను. ఇది ఎవరి పనో తెలుసు కాబట్టి ఆ వెహికల్ గురించి వదిలేశాడు అలోక్. కళ్ళు మత్తుగా తెరుస్తూ జానీ వాయిస్ వినపడుతుంటే, అమ్మమ్మ మనం ఇద్దరం చనిపోయామా, ఇది ఏ లోకం, పాపం మన రాఘవాలు ఇద్దరు ఏం చేస్తుంటారు, మనం చనిపోతే ఏడుస్తారు అని ఏదోదో పిచ్చిగా మాట్లాడుతుంది. రాఘవ షాక్లో, దీని బ్రెయిన్ డ్యామేజ్ అయిందంటావా అనగానే కళ్ళు పెద్దవి చేసి చూసి, నేను బ్రతికే ఉన్నాను రాఘవ అని హక్ చేసుకుంటుంది. ఓసిని పిచ్చి కాకులెత్తకల్లా నన్ను కూడా చంపేశావు కదే తింగరి అని చిన్నగా నవ్వుకుంది జాను. అలోక్ చూడడానికి నార్మల్గా ఉన్న తను పడే టెన్షన్ ఊపిరాగిపోయేలా చేస్తుంది. ఏ క్షణం ప్రమాదం ఎక్కడి నుండి వస్తుందా అని టెన్షన్లో అలోక్ ఉన్నాడు. పైకి చూడటానికి బాగానే ఉన్న లోపల మాత్రం టెన్షన్ పడుతూ, లేచిన వేళ బాగుంది అనుకుంటారు ఇద్దరు. నీకు కళ్ళు దుబ్బాయా, ఎదురుగా కారు రావడం అందరికీ కనిపిస్తుంది, నీకు తప్ప,
పక్కకి జరగాలి కదా అని తిడుతుంటాడు అలోక్. రాఘవ, అసలే తను భయపడుతుంది, ఇంకా భయపెట్టకు. రోడ్డు మీద వచ్చే వాటిని గమనిస్తూ నడవాలి కదా. అలోక్ టెన్షన్ అవని కళ్ళను దాటిపోలేదు. సారీ అలోక్, ఇంకెప్పుడు ఇలా జరగదు, ప్రామిస్, ప్లీజ్ ప్లీజ్ అని చాలా క్యూట్గా అడిగేసరికి అలోక్ కరిగిపోతాడు. పదండి ఇంటికి వెళ్దాం అని అలోక్ అనగానే, అవును మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అవని అడుగుతుంది. ఇక్కడే దగ్గరలో క్లయింట్తో మీటింగ్కి వెళ్తుంటే నువ్వు ఐస్ క్రీమ్ తినడం చూసి నాకు ఒకటి కొనిస్తావని వచ్చాను. ఓహో అవునా, మరి పద ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. యహూ నానమ్మ, దీనితో ఎలాగమ్మా వేగడం? అవునరా, నేను అదే ఆలోచిస్తున్నా. అలోక్ జోక్ చేశాడని అప్పుడు వెలిగింది మట్టి బుర్రకే. అందరూ నవ్వుతారు. వాళ్ళని ఇంట్లో దించి క్లయింట్ మీటింగ్కి ఫుల్ స్పీడ్లో వెళ్తున్న అలోక్ ఎవరూ లేని ఒక ప్లేస్కి వెళ్ళి కారు ఆపి ఆర్నవ్ అని దిక్కులకి వినపడేటట్లు అరుస్తాడు. ఒకవైపు ప్రేమ, మరోవైపు తమ్ముడు పగ. ఇది నీ పిచ్చి పరాకాష్ట, నన్ను దాటి వెళ్ళలేవు ఆర్నవ్. చాలాసేపు అక్కడే ఉండి ఇంటికి వెళ్తాడు అలోక్. రాఘవ అంటూ నవ్వుతూ ఎదురు వచ్చే అవనీని చూసి ఇది కదా జీవితం అని ఆనందం పడాలో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడాలో అర్థం కాలేదు. నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నావు బుజ్జమ్మ? నా బుజ్జికోడ కోసం ఎదురు చూస్తున్నా. అవునా, వాడెవడు? హా, నా మొగుడు. అప్పుడే రూమ్లో నుండి బయటికి వచ్చిన జాను, మీరు ఆరు బయట సరసాలు ఆపండ్రా అని, మార్నింగ్ లేవాలి కదా, తినేసి పడుకోండి అంటే నానమ్మ ఇద్దరం ఒకే రూమ్లోనా అని అలోక్ అడుగుతాడు. అవని నేను గెస్ట్ రూమ్లో పడుకుంటాం అని జాను చెబుతుంది. తాతయ్య ఏదో ఒకటి చెయ్యి, ఆగరా నేనున్నా కదా అని సైగలతో మాట్లాడుకుంటారు ఇద్దరు. అయ్యో జాను, నేను ఒక్కడినే ఎలా పడుకోవాలి? మధ్యలో మెడిసిన్ ఇవ్వాలి కదా, నువ్వు లేకపోతే నేను ఎవరిని పిలవాలి? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.